కెలికి కొట్టించుకోవడంలో కాంగ్రెస్ ని కొట్టేవాడే లేడనిపిస్తుంది. పవన్ కళ్యాణ్ నేను ఇక్కడ ఒక సమావేశం పెట్టుకుంటా, 4 మంచి మాటలు చెప్పుకుంటా, అమరవీరులను గౌరవించుకుంటా, పర్మిషన్ ఇవ్వండి అంటే ఆంధ్రోడివి నీకు ఇక్కడేం పని, శాంతి భద్రతలకు ప్రాబ్లం ఉంది, పర్మిషన్ ఇవ్వము పో అన్నారు. గమ్మునుంటే ఆయన పవన్ కళ్యాణ్ ఎందుకు అవుతాడు? చక్కగా ఢిల్లీ వెళ్ళాడు, సమావేశం పెట్టాడు, అందరి దూలా తీర్చేశాడు. ఇప్పుడు ఇదే టాపిక్ దేశం మొత్తం ట్రెండ్ అవుతోంది. మీ రాహుల్ గాంధీ జూడో యాత్ర అని దేశం మొత్తం చుట్టేయచ్చు, ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి మరెక్కడో పోటీ చేసేయచ్చు. పవన్ కళ్యాణ్ తెలంగాణలో సమావేశం పెడతానంటే మీకొచ్చిన నొప్పేంటి అని ఏకి పారేశాడు. 1200 మంది బలిదానాలు చేసుకుంటే వచ్చిన తెలంగాణను మీరేదో తెచ్చినట్లు పీకినట్లు బిల్డప్ ఇచ్చుకుంటూ రాజకీయాలు చేస్తారా? 1200 మంది అమరవీరులను గుర్తించడానికి గౌరవించడానికి 12 సంవత్సరాలు మీకు సరిపోలేదా అని కాంగ్రెస్ వల్ల బట్టలిప్పేసినంత పని చేశాడు. నేను భారతీయుణ్ణి, ఈడా ఉంటా ఆడా ఉంటా, ఏడైనా రాజకీయాలు చేస్తా, మీరు ఏమి ఇక్కుకుంటారో ఇక్కుకోండి అని తన స్టైల్లో వార్నింగ్ ఇచ్చాడు.